నమస్తే అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు దీపాస్ వరల్డ్. ఈరోజు నేను చాలా సంతోషంగా ఉన్నాను. మనం సంతోషంగా ఉండాలంటే అద్భుతాలే జరగాల్సిన అవసరం లేదు. ఒక చిన్న విషయం జరిగినా మనసుకు ఆనందం కలుగుతుంది. అందులో నేను మొదటగా ఉంటాను. కోపం వచ్చినా అలాగే వస్తుంది, నాకు సంతోషం వచ్చినా అలాగే వస్తుంది. యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను. నా మనసు చాలా క్రషర్ లాగా ఉంది మైండ్. కాబట్టి రోజు రోజుకి ఒక్కొక్కసారి వరుసగా పెడుతుంటాను వీడియోలు, ఒక్కొక్కసారి ఆపేస్తుంటాను, చేయలేకపోతున్నాను. స్ట్రెస్ ఎక్కువైపోతుంది నాకు. దానికోసం నాకు నేను మార్గాలు వెతుక్కుంటున్నాను. ఒక కవి, సినీ కవి చెప్పారు, వీలైతే పరిగెత్తు లేదా నడువు, చివరికి లేకపోతే ప్రాకుతూ అయినా వెళ్ళు, కానీ ఒకే చోట కూర్చోవద్దు అని. అది నాకు బాగా వర్తిస్తుంది, ఎందుకంటే నేను ఒకే చోట ఉండే మనిషిని. కొంచెం ఇప్పుడిప్పుడే ప్రాకుతున్నాను, ఇంకా రోజులు పోతే నడుస్తాను, రోజులు పోతే పరిగెత్తాను. కానీ నా మీద నాకు చాలా నమ్మకం ఉంది. ఈరోజు ఇంకా పాయింట్కి వస్తే, ఈరోజు నేను మా ఊరిలో, మా ప్రాంతంలో వెలుగు అనే ఒకటి ఉంటుంది, మీకు ఐడియా ఉంది కదా, డ్వాక్రా గ్రూప్స్ ఇవన్నీ. ఈ ఆఫీస్కు, వెలుగు ఆఫీస్కి వెళ్ళి నేను ఇస్తున్నటువంటి ఫ్రీ కోచింగ్ గురించి చెప్పడానికి అక్కడికి వెళ్ళాను. నేను వెళ్ళే సమయంలో, ఎందుకంటే అది ద రైట్ వే, రైట్ ప్లేస్. ఎందుకంటే ఆడవారు అందరూ వస్తారనమాట మీటింగ్కి, ఎంఎస్ మీటింగ్కి వస్తారు, మండల సమైక్య మీటింగ్కి వస్తారు. అక్కడ మనకు కావాల్సిన పూర్ పీపుల్ అందరూ అక్కడే దొరుకుతారు. కాబట్టి మన పోలీస్ శాఖ వారు, నేను ఇంతకుముందు కూడా ఒక చిన్న వీడియో చేశాను పోలీస్ వారి గురించి. నిజంగా వాళ్ళకు మనం అభినందించాలి. ఉంటుంది ఎక్కడ మంచి చోట్ల అనేది, ఏ ఫీల్డ్లోనైనా ఉంటుంది, ఆ ఫీల్డ్లోనే కూడా ఉండేది. నాకైతే మంచి అభిప్రాయం లేదు ఇంతకుముందు. ఇప్పుడు మా ఊరి ఏరియా ఎస్ఐ సార్ వల్ల నాకు మంచి అభిప్రాయం వచ్చింది వాళ్ళ మీద. ఎందుకంటే సారు నిజాయితీపరుడు, నిజాయితీగా పనిచేస్తారు. కాబట్టి ఐ రెస్పెక్ట్ డిపార్ట్మెంట్. ఇది ఎందుకు సందర్భం అంటే, శక్తి అనే ఒక యాప్ గురించి చెప్పడానికి వాళ్ళు అక్కడికి వచ్చారు. నేను సార్ వాళ్ళతో మాట్లాడింది కూడా, మా సార్ ఎవరో సుధాకర్ సార్ గారు, ఆ సార్తో మాట్లాడాను. నేను చేస్తున్నటువంటి ఈ ఫ్రీ కోచింగ్ గురించి చెప్పడం జరిగింది. ఆయన కూడా పాజిటివ్గా మాట్లాడారు. ఐఎమ్ వెరీ హ్యాపీ. నేనైతే ఈ చెప్తున్నాను, చూడండి ఎంత మనకు ఉపయోగపడుతున్నారు వాళ్ళు. పోలీస్ శాఖ వారు మనకు రక్షణ కల్పిస్తారు, మన భద్రత కోసం రాత్రింబవళ్ళు వాళ్ళు కష్టపడుతున్నారు. కాబట్టి రెస్పెక్ట్ డిపార్ట్మెంట్. నేను రెస్పెక్ట్ ఆర్మీ డిపార్ట్మెంట్ అని పెట్టున్నాను ఒక వీడియో గతంలో. నిజంగానే రోజు రోజుకి నాకు వాళ్ళ మీద చాలా రెస్పెక్ట్ వస్తుంది. ఎందుకంటే వారు అటువంటి గొప్ప గొప్ప కార్యక్రమాలు చేస్తుంటారు. దాన్ని మనము ప్రజలు చూసిన వారు సీరియస్గా తీసుకోవాలి. వాళ్ళు ఏదో వచ్చారు చెప్పారు పోయారని కాకుండా, దొంగతనాలు జరిగినప్పుడు, మన మీద ఏదైనా అటాక్ జరిగినప్పుడు, ఇవన్నీ కూడా ఆ యాప్ ద్వారా మనము తెలియజేసే ఒక అవకాశాన్ని వాళ్ళు మనకు కల్పించారనమాట. ఒక సిస్టమ్ పెట్టినప్పుడు వాళ్ళు మన దగ్గరికి తీసుకొచ్చారు ప్రజలు. దాన్ని మనం తీసుకొని పాజిటివ్గా రియల్ శక్తి యాప్ అట, శక్తి యాప్. ఆ యాప్ గురించి చాలా చక్కగా వివరించడం జరిగింది. నాకైతే చాలా సంతోషం కలిగింది దానికోసం కూడా. ఇంకా ఈరోజు 2-3 సంతోషాలు జరిగాయి. నెక్స్ట్ వీడియోలో కంటిన్యూ చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే మీకోసం చిన్న వీడియో చేస్తున్నా, ఎక్కువ పెడుతుంటే చూడట్లేదు జనాలు. ప్లీజ్ లైక్ అండ్ షేర్, కామెంట్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్. ఊరు ఉండేది ఇక్కడే దొరుకుతారనేది నా కాన్సెప్ట్. రిచ్ వాళ్ళు తీయాలంటే వస్తే నాకు సంతోషం. అండ్ రెండోది కంప్లీట్ అయిపోతే ఒక మొత్తం లేదు, నేను వేరే చోట ప్రొవైడ్ చేస్తాను. నేనైతే ఇవ్వను, ఎందుకంటే సార్ 4 lakhs వచ్చింది కాబట్టి ఫ్రీగా చేయాలి సార్. మంచి కాన్సెప్ట్ మొదలెట్టాను. అలా చేస్తే అంటే మీ సరౌండింగ్స్ రెఫర్ చేయండి. విజిటింగ్ కార్డు లేదు సార్ ప్రస్తుతానికి. నేను ఎంత చెప్తాను.